యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. నేను క్రైస్తవ్యంలోకి రావటానికి ఒక బలమైన కారణం ఉందని నాకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా యేసులోకి వస్తున్న ప్రతి ఒక్కరూ క్రీస్తును నమ్ముకొని బాప్తిసం ద్వారా అపరాధాలను పాపాలను కడుక్కొని చీకటి బ్రతుకును విడిచి క్రీస్తులోకి వచ్చిన మనందరము ఒక మంచి కారణంతో, ఒక మంచి ఉద్దేశముతో, ఒక దైవ చిత్తము కొరకు దేవుడు మనందరినీ పిలుచుకున్నాడని క్రైస్తవులుగా మనందరము జ్ఞాపకం చేసుకోవాలి. మానవ బ్రతుకుల గురించి బైబిల్ మాట్లాడుతూ కొన్ని మాటలు చెప్పింది. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయం. అందరూ సెల్లలు కట్టేసేయండి. అటు ఇటు తిరగకండి, పిల్లలు కూడా తిరగనివ్వకండి. నిశ్శబ్దంగా కూర్చొని వాక్యం వినండి. అప్పుడే మీకు వాక్యం అర్థమవుతుంది. ప్రసంగము ఎందుకు, ప్రసంగాలు ఎందుకు చేయాలి అని అంటే, మన బ్రతుకులను మార్చుకోవడానికి ప్రసంగాలు చేయాలి, ప్రసంగాలు వినాలి. మనలో ఉన్న దుష్టత్వాన్ని తీసుకోవడానికి ప్రసంగాలు చెయ్యాలి, వినాలి. మనలో ఉన్న ఈ లోక మాలిన్యాన్ని కడుక్కోవడానికి దేవుని మాటలు వినాలి. మన బ్రతుకులను పవిత్రపరచుకోవడానికి దేవుని మాటలు వినాలి. వాక్యం ఎందుకు అనంటే, చెడిపోయిన మన జీవితాలను శుద్ధి చేసేది కాబట్టి, శుద్ధి లేని బ్రతుకులను పరిశుద్ధపరిచేది వాక్యం కాబట్టి, పరిశుద్ధమైన ప్రవర్తనతో మనము జీవించటానికి వాక్యం వినాలి. పాపాన్ని విడిచి బ్రతకడానికి వాక్యం వినాలి. నేత్రాశ నుండి, శరీరాశ నుండి, జీవపు డంబము నుంచి, ఈ రంగుల ప్రపంచంలో నుంచి మనము కాపాడబడటానికి ప్రసంగాలు వినాలి. ప్రసంగం సేవకుడు ఎందుకు చేయాలంటే, విన్నవారిలో మార్పు రావాలి. ప్రసంగం ఎందుకు చేయాలంటే, ప్రసంగికుడిలో మార్పు, విన్నవారిలో మార్పు రావటానికి ప్రసంగాలు చేయాలి. బుద్ధులు మార్చుకోవడానికి వాక్యం వినాలి. మన గుణాలలో మార్పు రావటానికి వాక్యం వినాలి. మన క్యారెక్టర్ను మార్చుకోవడానికి ప్రసంగాలు వినాలి. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం. పునాదులు పాడైపోగా, బాగా వినాలి. ఏ పునాదులు? మనం కట్టుకున్న ఇంటి పునాదులు కాదు, అవునా? ఇంటికి పునాది అనేది చాలా ప్రాముఖ్యం. ఇంటికి ఇల్లు కట్టుకునేటప్పుడు పునాది అనేది ఎంత బలంగా అయితే కడతామో ఇల్లు అంత స్ట్రాంగ్గా, బలంగా, దృఢంగా ఉంటుంది అన్నమాట. పునాది సరిగ్గా లేదనుకో, ఇల్లు పడిపోద్ది. ఇల్లు ఏమైపోద్ది? పడిపోద్ది. ఇల్లు పడకన్నా ఉండాలంటే పునాది అవసరం. ఆ ఇల్లు కోసం చెప్పట్లేదు, మన ఒళ్ళు అనే ఇల్లు కోసం, మన ఒళ్ళు అనే మన శరీరం కోసం చెప్తున్నాడు. ప్రపంచంలో 7 వండర్స్ ఉన్నాయా? అందులోని భారతదేశానికి చెందిన ఒక వండర్ ఉన్నది. దాని పేరు ఏం పేరు? తాజ్ మహల్. ఆ తాజ్ మహల్ ఇలా ప్రపంచంలో వండర్స్గా పిలువబడుతున్నవి శిథిలమైపోతున్నాయి, పాడైపోతున్నాయి, అవునా? ఆ పాడైపోతున్న 7 వండర్స్ గురించి మాట్లాడలేదు కీర్తనాకారుడు దావీదు గారు. దావీదు గారి ఆవేదన ఏంటంటే, మానవ బ్రతుకు పునాదులు పాడైపోయాయి. మనం వేసుకున్నామే, మనం కట్టుకున్నామే, వాక్యంతో మన జీవితాలను కట్టుకుంటున్నామా? మన బ్రతుకు సరిగ్గా ఉండాలని ఒక పునాది వేసుకుంటాం. తల్లిదండ్రుల ద్వారా, పెద్దల ద్వారా, వాక్యము ద్వారా, సేవకుల ద్వారా ఆ పునాది స్ట్రాంగ్గా ఉండాలి.
అది స్ట్రాంగ్గా లేకపోతే పాడైపోతాము. దానినే బైబిల్ ఏమన్నదంటే పునాదులు పాడైపోవడం. పునాదులు పాడైపోయాయి అంటున్నాడు. ఏ పునాదులు పాడైపోయాయి? భూమి మీద మనుష్య బ్రతుకులు, భూమి మీద నరుల జీవితాలు పాడైపోయాయి, స్ట్రాంగ్గా లేవు అంటున్నాడు. నేను మంచిగా ఉన్నాను, నేను ఎవరికి హాని చేయలేదు, సేమకు కూడా హాని తలపెట్టలేదని గొప్పగా మాట్లాడుకుంటాడు మనిషి. నిజమే, నువ్వు సేమకు హాని చేయలేదు, కానీ కన్న దేవుడికి మాత్రం హాని చేస్తూనే ఉన్నావు. నువ్వు సేమకు హాని చేయవు, కానీ చేయవలసిన వాళ్ళందరికీ చేస్తూనే ఉంటావు, చేయకూడనివన్నీ. మానవ బ్రతుకులు పాడైపోయాయని దేవుని భక్తులైన దావీదు లాంటి వారు నెత్తు నోరు కొట్టుకొని ఈ గ్రంథాన్ని రాశారు. దేవుడు హృదయాన్ని నొచ్చుకొని మరి చెబుతున్నాడు, మీ జీవితం అనే పునాది సరిగ్గా లేదు, మీ బ్రతుకు పునాది స్ట్రాంగ్గా లేదు అని దేవుడు నాకు చెబుతున్నాడు, నాలాంటి మనుషులైన మీ అందరికీ చెబుతున్నాడు. కీర్తనలు 12వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనము. ఇది దావీదు భక్తుడే చెబుతున్నాడు. దావీదును చూసి ఈరోజు క్రైస్తవ్యం ఏం నేర్చుకుందంటే వాయిద్యాలను ఏర్పాటు చేసుకుంది. ఏర్పాటు చేయడం తప్పని నేను అన్ను, ఏర్పాటు చేసుకోవద్దని నేను అన్ను. చర్చుల్లో వాయిద్యాలతో నింపడం మంచిదే. దావీదును చూసి వాయిద్యాలను ఎంపిక చేసుకున్నారు. అది ఒకటే కాదు, దావీదును చూసి చాలా నేర్చుకోవాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు దావీదు యొక్క జీవిత చరిత్రను చెబుతుంది. దావీదును చూసి చాలా నేర్చుకోవాలి, దావీదును చూసి ఎన్నో నేర్చుకోండి అని దావీదు గురించి కొత్త నిబంధన మొదలుకొని పాత నిబంధన వరకు రాయబడి ఉంది. దావీదు గురించి చాలా రాయబడితే ఈ క్రైస్తవ్యము ఎంత గుడ్డిదంటే, ఈ క్రైస్తవ్యంలో ఉన్న ఈ పెద్దోళ్ళు మొదలుకొని విశ్వాసుల వరకు ఎంత గుడ్డోలంటే, ఈ యుగ సంబంధమైన దేవత క్రైస్తవ మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేసింది. దావీదును చూసి అది నేర్చుకో, ఇది నేర్చుకో, అది నేర్చుకో, అది నేర్చుకొని చాలా నేర్పితే అవన్నీ పక్కన పెట్టేసి దావీదును చూసి ఏమి నేర్చుకున్నారంటే వాయిద్యాలను సంఘంలో నింపేశారు. దావీదును చూసి ఏమి నేర్చుకున్నారు? పాటలు పాడడం నేర్చుకున్నారు. దావీదును చూసి ఏమి నేర్చుకున్నారంటే క్రిస్మస్ టైంలోని స్టేజ్ కట్టి స్టేజ్ మీద పెద్దోళ్ళు చిన్నోళ్ళు పెళ్ళైన వాళ్ళు అనకన్నా అందరూ కలిసి రికార్డింగ్ డ్యాన్సు. పాటలే మారుతాయి, స్టేజీ ఒకటే, డ్యాన్స్ ఒకటే. అవునా? అంటే క్రైస్తవ్యం అంటే ఏమనుకుంటుంది లోకం? క్రైస్తవ్యం అంటే ఏమనుకుంటుంది లోకం? క్రిస్మస్ రోజున, యేసు ప్రభు పుట్టినరోజున క్రిస్మస్ నెలలోని స్టేజీలు కట్టుకొని మనం సినిమా పాట వేసుకొని డ్యాన్స్ వేస్తాంరా. మనం యేసు ప్రభుని నమ్మను, మనము సినిమా పాట వేసుకొని డ్యాన్స్ చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? యేసు ప్రభు పుట్టినరోజు నాడు పిల్లల చేత చిల్డ్రన్ క్రిస్మస్ అనే పేరుతోని పిల్లల చేత స్టేజీ మీద డ్యాన్సులు వేస్తారు. మనం సినిమా పాటలు వేసుకుంటాం, వాళ్ళు యేసు ప్రభు పాట వేసుకుంటారు, అంతే. తర్వాత యూత్ క్రిస్మస్ అనే పేరుతోని పెళ్ళి కాని యవ్వన పిల్లలు, పెళ్ళైన యవ్వన పిల్లలతోని డ్యాన్సు ప్రోగ్రాం పెడతారా. ఈ క్రైస్తవులు అక్కడతో ఆక్కన్నా ఏం చేస్తున్నారంటే పెళ్ళైపోయిన పెద్ద వయసు వాళ్ళు 40, 50, 60 సంవత్సరాలతో కూడా బేబీ డ్యాన్స్ ప్రోగ్రాము క్రిస్మస్ రోజున ఏర్పాటు చేస్తారు. అంటే దావీదును చూసి ఇదే నేర్చుకున్నావా? దావీదు డ్యాన్స్ వేసాడని, నాట్యం ఆడాడని నువ్వు డ్యాన్స్ వేసావా?
దావీదును చూసి వాయిద్యాలను ఏర్పాటు చేసుకున్నావా? దావీదును చూసి పాటలు పాడడం నేర్చుకున్నావా? దావీదంటే అంతేనా? దావీదంటే అంతే కాదండి. దావీదు గొప్ప వ్యక్తి అండి. దేవుడు మాట్లాడుకున్న ఒక గొప్ప వ్యక్తి దావీదు. నీ గురించి నా గురించి దేవుడు మాట్లాడాడో లేదో కానీ దావీదు గురించి మాట్లాడాడు. పరిశుద్ధుడైన దేవుడు దావీదు గురించి మాట్లాడాడంటే ఒక్కసారి ఆలోచించండి. దావీదు జీవితం ఎంత గొప్పదో. దావీదును చూసి మనం ఏమి నేర్చుకున్నాం, ఏమి నేర్చుకోవాలి, ఏమి నేర్చుకున్నాం ఒక్కసారి ఆలోచించాలి. ఎవరిని తప్పు పట్టాలని కాదు, కానీ నేను క్రైస్తవ్యంలోకి ఎందుకు వచ్చానంటే నన్ను నేను మార్చుకొని వాక్యం ద్వారా అనేక మందిని వాక్యం ద్వారా మార్చాలన్న ఉద్దేశంతో నేను క్రైస్తవ్యంలోకి వచ్చాను. అందరూ అందుకే వస్తే మంచిదే, అందరూ కూడా ఆ ఉద్దేశంతో వస్తే మంచిదే. కానీ ఈరోజు ఉద్దేశాలు మారుతున్నాయి. క్రైస్తవ ఉద్దేశాలలో మార్పులు చోటు చేసుకున్నాయి. కాబట్టే నేను ఈ మాట చెప్తున్నాను. కీర్తనలు 12:8 బాగా వినాలి. మనుషులలో నీచ ప్రవర్తన, నీచవర్తన ప్రబలమైపోయిందట. మనుషుల్లో నీచులు ఎక్కువైపోయారట. మనుషులు ఎవరు ఎక్కువైపోయారు? నీచులు, చెడ్డోళ్ళు ఎక్కువైపోయారు. దావీదు తల బాదుకుంటాడు. నాన్న కీర్తన రాయి, పాట ఎలా రాయాలి? మనుషులారా మీరు పాపం చేస్తున్నారా, పుణ్యం చేస్తున్నారా? మనుషులారా మీరు మేలుని చేస్తున్నారా, కీడుని చేస్తున్నారా? మనుషులారా మీరు మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా? చెడు చేస్తే మానండి, మంచి చేయడం నేర్చుకోండి అని పాట కట్టాలా వద్దా? కీర్తనలు అంటే పాటలండి. ఏమని పాట పాడుతున్నాడు దావీదు? మానవ బ్రతుకు పునాదులు పాడైపోయాయి, నీతిమంతులు కూడా ఏమీ చెయ్యలేకపోతున్నారు. పాట కట్టాడు దావీదు గారు. అలాంటి పాటలు కట్టాలి. ఇది చూడండి ఇక్కడ ఎలాంటి పాట. నరులలోని, మనుషులలోని నీచ వర్తన ప్రబలమైపోతుంది. దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులు తిరుగులాడుతున్నారు. మనుషుల్లో దుష్టులు ఉన్నారట. దుష్టులు ఏమైపోతున్నారట? గర్విష్ఠులైపోతున్నారట. ఏదో ఒక మూల ఉంటే బాగున్ను, అవునా? చెడిపోయినోడు ఏదో ఒక చోట ఉంటే పర్వాలేదు. ఆడు అటు ఇటు తిరిగాడు అనుకో, మంచిదా చెడ్డదా? చెడిపోయినోడు, పాడైపోయినోడు చట్టం ఏం చేస్తుంది? చెడిపోయిన వాళ్ళు, పాడైపోయిన వాళ్ళు ఒక దిక్కు నుంచుతుందా, అటు ఇటు తిరిగినట్టు వదిలేస్తుందా? దాని పేరే జైలు, దాని పేరే పోలీస్ స్టేషను, అవునా? 7 ఓసాలు ఉంటాయి అన్నమాట. 7 ఓసాల వెనకాతలు ఆడిని ఎందుకు పెట్టారు? ఆడు గర్విష్ఠుడు, వాడు దుష్టుడు. మనుషులలో నీచ ప్రవర్తన ఎక్కువైపోతుంది. కాబట్టి ఎక్కువ అవ్వకన్నా ఉండటానికి చట్టము ఒక మంచి ఆలోచన చేసింది. భక్తులు, దేవుడు కూడా ఒక మంచి ఆలోచన చేశాడు. ఇది పాట, ఇది పాట. ఇలాంటి పాటలు క్రైస్తవులారా కట్టండి, ఇలాంటి పాటలు కట్టండి. క్రైస్తవ్యం మారాలి. క్రైస్తవ్యానికి మార్పు వచ్చేసిందని మనం అనుకుంటున్నాం. గర్విష్ఠులు, దుష్టులేమొచ్చి గర్విష్ఠులైపోయి నలుదిక్కులు తిరుగులాడుతున్నారు. ఇంకెక్కడ? ఇప్పుడు నేను చెడ్డోడిని అనుకో, ఇంట్లో ఉంటే పర్వాలేదు, ఊరంతా తిరిగాను అనుకో, నాలాంటి మరొక చెడ్డోళ్ళని 10 మందిని తయారు చేస్తాను. మంచోడు నలుదిక్కులకి వెళ్తే మంచిది, మంచి వార్త నలుదిక్కులకి వెళ్తే మంచిది. చెడ్డ వార్త నలుదిక్కులకి వెళ్ళింది అనుకో, చెడు వ్యాపిస్తుంది. ఇది బైబిల్ ఆవేదన.